అందరికీ నమస్తే, నేను మీ రైడ్ విత్ విజయ్. మీలో ఎంతమందికి క్రూజ్ కంట్రోల్ అంటే తెలుసు? అండ్ క్రూజ్ కంట్రోల్ లాంటి ఫీచర్ మీలో ఎంతమందికి మీ బైక్ పైన ఉంటే బాగుంటుందని చెప్పి అనిపిస్తుంది? కింద కమెంట్స్ లో ఫర్ మై బైక్ అని కమెంట్ చేయండి. మీ అందరికీ తెలుసు నా దగ్గర హిమాలయన్ 450 ఉందని చెప్పి. హైవే మీద నడిపించిన ప్రతిసారి అనిపిస్తుంది నా బైక్ లో క్రూజ్ కంట్రోల్ ఉంటే మస్తు ఉంటుండే అని. అండ్ ఫైనలీ నా బైక్ కి కూడా క్రూజ్ కంట్రోల్ దొరికిపోయింది. క్రూజ్ కంట్రోల్ దొరికిపోయింది అంటే ఏదో వైరో క్లిప్పో పెట్టి మన థ్రాటల్ ని జుగాడేసింది కాదు, ప్రాపర్ ఎలక్ట్రానిక్ క్రూజ్ కంట్రోల్. అదే ఇక్కడ కనిపిస్తున్న చిన్న డివైస్, హోల్డ్ మై థ్రాటిల్ ఫ్రమ్ బైకర్ కో. ఈ ఎలక్ట్రానిక్ క్రూజ్ కంట్రోల్ మన బైక్ పైన ఇన్స్టాల్ చేయడానికి ఎలాంటి వైర్ కట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ప్లగ్ అండ్ ప్లే. అండ్ ఈ ఎలక్ట్రానిక్ క్రూజ్ కంట్రోల్ ఓన్లీ రైడ్ బై వైర్ బైక్స్ కి మాత్రమే కంపాటబుల్. ప్రైస్ కూడా వెరీ అఫోర్డబుల్. దీని ఫంక్షనాలిటీ కూడా వెరీ సింపుల్ అండ్ పర్ఫెక్ట్. మన బైక్ 2500 RPM దాటిన తర్వాత మనం ఏ స్పీడ్ కావాలంటే ఆ స్పీడ్ కి సెట్ చేసుకోవచ్చు. అండ్ హోల్డ్ మై థ్రాటిల్ సేఫ్ కూడా. క్లచ్ లేదా బ్రేక్ అప్లై చేయగానే క్రూజ్ కంట్రోల్ డియాక్టివేట్ అయిపోతుంది. మీ బైక్ లో కూడా రైడ్ బై వైర్ ఉంటే ఈ ఎలక్ట్రానిక్ క్రూజ్ కంట్రోల్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆర్డర్ చేయాలనుకుంటే దీనికి సంబంధించిన లింక్ నా డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అక్కడ నుంచి ఆర్డర్ చేస్తే స్పెషల్ డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. మరైతే ఈ ఎలక్ట్రానిక్ క్రూజ్ కంట్రోల్ ని మీరు ఏ ఫ్రెండ్ కి సజెస్ట్ చేస్తారో వాళ్ళ పేరు కింద కమెంట్స్ మెన్షన్ చేయండి. బైకింగ్ అంటే ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్ కి రీల్ ని తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఇన్స్టాగ్రామ్ ఇంకా యూట్యూబ్ లో రైడ్ విత్ విజయ్ ని ఫాలో చేయండి.